హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. వారసత్వం అనేది అన్ని రంగాల్లోనే ఉంది. ముఖ్యంగా సినిమా రంగంలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతీయ చలనచిత్ర రంగంలో వారసత్వానికి ఆద్యుడిగా చెప్పదగిన నటుడు పృథ్వీరాజ్ కపూర్. ఆయన వారసుడు రాజ్ కపూర్ దాన్ని కొనసాగించారు. తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వం అనేది ఎన్టీఆర్ కుటుంబంలో మొదలైంది. ఆయన నట వారసుడు నందమూరి బాలకృష్ణ హీరోగా విజయకేతనం ఎగరవేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జూన్ 10న 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు బాలకృష్ణ. అంతేకాదు నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇక ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తవుతుంది. అయితే ఇప్పటికీ టాలీవుడ్లో ఆయన స్టార్ హీరోగా కొనసాగుతూ బ్లాక్ బస్టర్ మూవీస్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. హీరోగా ఆయన చేసిన సినిమాలు ఎన్ని రికార్డులు నెలకొల్పాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాతమ్మ కళ చిత్రం మొదలుకొని దాదాపు 10 ఏళ్ల పాటు తండ్రి ఎన్టీ రామారావుతో కలిసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీర శూరకర్ణ, శ్రీ మధ్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది, శ్రీ వీరబ్రహ్మేశ్వర స్వామి జీవిత చరిత్ర వంటి సినిమాల్లో నటించి మంచి అనుబంధం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లోనే ఎక్కువగా నటించడం వల్ల నటనకు సంబంధించిన ఎన్నో విషయాల్లో మంచి పట్టు సాధించారు. ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి పలికి ముఖ్యమంత్రి అయిన తరువాత బాలకృష్ణ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో చేసిన సాహసమే జీవితం, డిస్కో కింగ్, జననీ జన్మభూమి వంటి సినిమాలు ఆయన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. వరుస పరాజయాలు రావడంతో పలు విమర్శలు ఎదుర్కొన్నారు బాలయ్య. హీరోగా నిలబడడం కష్టమని అందరూ భావించారు. అవన్నీ పట్టించుకోకుండా తన 4వ సినిమా మంగమ్మ గారి మనవడుపై దృష్టి పెట్టారు. ఆ సినిమా కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం సాధించడంతో టాలీవుడ్లో విజయకేతనం ఎగరవేశారు బాలయ్య. మంగమ్మ గారి మనవడు చిత్రంతో ప్రారంభమైన బాలకృష్ణ దూకుడు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో పరాజయాలు ఎదురైనా వాటిని ఎంతో సమర్థవంతంగా తట్టుకొని ఘన విజయాలు సాధించే దిశగా అడుగులు వేశారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన 2 సంవత్సరాల్లోనే ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. తన సమకాలీనుల్లో జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించగల సత్తా ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. నటవారసుల్లో బాలయ్య స్థాయి, సక్సెస్ రేట్ మరెవరికీ లేదని చెప్పాలి. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన హీరోగాను బాలయ్య చరిత్ర సృష్టించారు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్ వంటి సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోగా వాటిలో మంగమ్మ గారి మనవడు, లెజెండ్ చిత్రాలు ప్లాటినం జూబ్లీ జరుపుకున్నాయి. ఇక హైదరాబాద్లో అత్యధిక 565 రోజులు ప్రదర్శితమైన ఏకైక తెలుగు చిత్రంగా మంగమ్మ గారి మనవడు నిలిచింది. దక్షిణాదిన 1116 రోజులు ఆడిన ఏకైక చిత్రంగా లెజెండ్ చరిత్ర సృష్టించింది. తెలుగు తెరకు ఎంతో మంది హీరోలు పరిచయం అవుతున్నారు, ఘన విజయాలు సాధిస్తున్నారు. అయినా బాలకృష్ణ చరిష్మా ఇంకా తగ్గలేదు. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ ముందుకు దూసుకుపోతున్న బాలయ్య సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో మెమరబుల్ హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా కోసం పనిచేస్తున్నారు బాలయ్య. ఈ మధ్య కాలంలో తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్న బాలయ్య 109వ చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి కాంబినేషన్లో అఖండ 2 చిత్రం చేయబోతున్నారు బాలయ్య. తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే 109వ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వనున్నారు. ఈ 2 సినిమాలతో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగు వన్.